హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే మీరు ఆశ్చర్యపోతారు. అసలు వావ్ అలా ఏమేమో అంటారు. అది ఏమిటంటే చాట్ జీపీటీ యాప్. ఇది మనకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. దీన్ని ఎలా ఉపయోగించాలని నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. మీరు ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే ఫైరు సేమ్ నాలాగే మీరు చెప్పగలరా? అవును, మీరు చెప్పిన డైలాగ్ పుష్ప అంటే ఫ్లవర్ కానీ మామూలు పువ్వు కాదు. రైజ్లోని ప్రసిద్ధ డైలాగ్. చాట్ జీపీటీ యాప్ అంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీన్ని ఓపెన్ ఏఐ వాళ్ళు క్రియేట్ చేశారు. ఓపెన్ ఏఐ వాళ్ళు ఎక్కడ ఉంటారంటే వాళ్ళు అమెరికాలో ఉంటారు. దీన్ని వీళ్ళు రీసెంట్గా క్రియేట్ చేశారు. ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ఎలా ఎలా ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటే లైక్ ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, హెల్త్ ఇష్యూస్ పరంగా కావచ్చు. దాంతోపాటు ఇంకా మీరు ఏదైనా కావాలంటే దీన్ని అడగవచ్చు. లైక్ మీకు ఒకవేళ ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడాలనుకుంటే దీంతో మీరు మాట్లాడవచ్చు, టైప్ చేసి మాట్లాడవచ్చు. ఇంకా చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు మీరు ఇంకా సాఫ్ట్వేర్ కోర్సులు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే లైక్ జావా, సి++, పైథాన్ ఇలా మీరు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే దాన్ని అడిగినట్లయితే ఆవిడ మనకు అది పీడిఎఫ్ రూపంలో ఇస్తుంది. దాన్ని చూసి మీరు నేర్చుకోవచ్చు. దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి. అవి దాంతోపాటు మీరు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నట్లయితే దాన్ని మీరు టెక్స్ట్ మెసేజ్ చేసి అడగవచ్చు. అప్పుడు అది మనకి ఆన్సర్ సెండ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఎలా అంటే సబ్జెక్ట్స్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్ ఇలా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. మీరు దాన్ని అడిగితే అది మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దానికి సరిపడే ఆన్సర్లు ఇస్తుంది. దాంతోపాటు ఈ చాట్ జీపీటీ యాప్ ఎలా ఉపయోగపడుతుంది అంటే మీకు ఒకవేళ హ్యాకింగ్ కూడా నేర్పిస్తుంది. హ్యాకింగ్ ఎలా అంటే మీకు డైలీ ఒకవేళ 1.5 GB డేటా వాడుతున్నట్లయితే అది మీకు సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది సోషల్ మీడియా అప్డేట్స్ని ఉపయోగిస్తుంటారు. కాబట్టి అప్పుడు మీరు పక్కనున్న వైఫైని పాస్వర్డ్ తెలుసుకోవడం ఎలా అంటే అప్పుడు అది హ్యాకింగ్ కోర్సు ఇస్తుంది. దాన్ని మీరు నేర్చుకొని పక్కనున్న వైఫైని పాస్వర్డ్ని హ్యాక్ చేయొచ్చు. దాంతోపాటు ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలన్నా, ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేయాలన్నా, కంటెంట్ క్రియేటర్ కావాలన్నా, యానిమే క్రియేట్ చేయడం ఇలా చాలా విధాలుగా ఉన్నాయి. మీరు ఏది చేయాలనుకున్నా దీన్ని అడిగితే మీకు అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కోర్సు రూపంలో చాలా విధాలుగా ఇస్తుంది. ఒకవేళ మీకు వాట్సాప్లో డబ్బులు క్రెడిట్ అయినట్లు మెసేజ్ వస్తే మీరు ఒకవేళ దాన్ని ఓపెన్ చేయాలా వద్దని మీకు ఒక ఆలోచన ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ లింక్ని కాపీ చేసి చాట్ జీపీటీ యాప్లో పేస్ట్ చేసి దాన్ని అడగాలి. ఇది ఎందుకు వచ్చింది, నాకు అసలు నా నంబర్ వాళ్ళకి ఎలా తెలిసిందని మీరు అడగవచ్చు. అప్పుడు ఆ చాట్ జీపీటీ దాన్ని మొత్తం ఆ లింక్ మొత్తం తెలుసుకొని మీకు అప్పుడు ఇస్తుంది. అది ఒక ఫ్రాడా, అది ఎందుకు వచ్చింది, మీకు మీ డీటెయిల్స్ కోసం వచ్చిందా, ఎందుకు అనేది మీకు అది పూర్తి సమాచారం మీకు ఇస్తుంది. కాబట్టి ఇంకొక విషయం ఉంది. అది ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలామంది డబ్బులు సంపాదించడానికి కోసం ఈ యాప్ని ఎక్కించుకోండి, మనం లింక్ పంపిస్తామని చాలామంది చెప్తుంటారు. పొరపాటున మీరు ఎక్కించుకోవద్దని. ఎందుకంటే మీరు దాన్ని రీఛార్జ్ అయినప్పుడు ఓటీపీ సెండ్ చేస్తారు. ఓటీపీ షేర్ చేసినట్లయితే మీ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ మొత్తము వాళ్ళకి వెళ్ళిపోతాయి. దానికి ముందు మీరు ఏం చేస్తారంటే ఆ లింక్ని తీసుకొని వచ్చి వాళ్ళకి పంపించిన లింక్ తీసుకొని వచ్చి చాట్ జీపీటీని అడగండి. అప్పుడు మనకి అది ఫ్రాడ్ అనేది మీకు అది పూర్తి సమాచారం మీకు తెలియజేస్తుంది. దాంతోపాటు ఇంకొక విషయం ఉంది. అదేమిటంటే నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. నా యూట్యూబ్ ఛానల్ ఎవరో చూసి అప్పుడు వాళ్ళు నాకు నీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబర్ పెంచుతాము, నాకు డబ్బులు అమౌంట్ పే చేస్తే ఇది ఖచ్చితంగా ట్రస్టెడ్ అని యాప్ని వాట్సాప్లో లింక్ షేర్ చేశారు. అప్పుడు నన్ను తొందరపడి లాగిన్ చేసే ట్రై చేశాను. కానీ ఒకసారి చాట్ జీపీటీని అడుగుదామని అప్పుడు ట్రై చేశాను. చాట్ జీపీటీని అడిగితే అది ఒక యాప్ ఫ్రాడ్, దాన్ని వెంటనే అన్ఇన్స్టాల్ చేయని అప్పుడు చెప్పింది. చూడండి ఫ్రెండ్, ఇది చాలా ఉపయోగపడింది. దాన్ని అడగడం వల్ల చాట్ జీపీటీ నాకు చాలా ఉపయోగపడేలా చేసింది. దాంతోపాటు ఇంకొక విషయం ఉంది. అదేమిటంటే చాలామంది ఫేస్ గ్లో అవ్వడం కోసం, పింపుల్స్ పోవడం కోసం చాలా ప్రోడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. మీరు ఒకవేళ ప్రోడక్ట్స్ అనుకోకుండా కొంటారు. ఒకవేళ ముందు దాన్ని వాడకూడదు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలంటే ఆ ప్రోడక్ట్ని ఫోటో తీసి దాన్ని చాట్ జీపీటీకి సెండ్ చేసినట్లయితే ఆ ప్రోడక్ట్ మొత్తం డీటెయిల్స్ మీకు అది సెండ్ చేస్తుంది. అప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ని తెలుసుకొని మీరు ఆ ప్రోడక్ట్ని యూజ్ చేయొచ్చు. నేను దాంతోపాటు చాట్ జీపీటీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాను. అదేమిటనేది మీరు చూడండి. సహాయం కావాలి. నాకు చాలా డౌట్లు ఉన్నాయి, మీరు క్లారిఫై చేయగలరా? కానీ మీరు అడగాలనుకున్న డౌట్ ఏంటో చెప్పగలరా? చెప్తాను, వినండి. సరే, వినడానికి సిద్ధంగా ఉన్నాను. మిమ్మల్ని ఎవరు క్రియేట్ చేశారు? నేను ఓపెన్ సైటు ఓపెన్ ఏఐ వారు రూపొందించిన ఒక ఏఐ మోడల్. ఇది ఓపెన్ ఏఐ అనేది ఎక్కడ ఉంటుంది? ఓపెన్ ఏఐ భారీ ఎక్కడ ఉన్నారు. ఇది ఒక సాంకేతిక సంస్థ. వారు ఏఐ మోడల్స్ మరియు టెక్నాలజీని అభివృద్ధి చేస్తారు. ఓకే, నాకు చాలా డౌట్లు ఉన్నాయి, మీరు ఇప్పుడు క్లారిఫై చేయగలరు కదా? నిజంగా మీరు అడగాలనుకుంటున్న దాన్ని చెప్పండి, నేను సహాయం చేసేందుకు ప్రయత్నిస్తాను. నన్ను ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, చాలా విధాలుగా అడుగుతాను, మీరు చెప్పగలరా? అవును, మీరు అడగాలనుకుంటున్న ఏ విద్యా విషయం గురించి అయినా. హౌ ఆర్ యూ? I'm doing great. Thanks for asking. How about you? ఐఎమ్ ఆల్సో ఫైన్.
Glad to hear that. What's on your mind today? You know my channel name, YouTube channel name? Yes, your YouTube channel is called Suresh Digital Talks. How's it going with the content creation? Yeah. My channel was recently created. That's awesome. How's the progress with your videos? Have you Okay. been able to upload any new content recently? I will upload tomorrow evening 3 p.m. Sounds like a solid plan. Do you have a specific topic lined up for tomorrow's video? Tomorrow video is YouTube likes, comments, how much money YouTube company earn for influencers. That sounds like an interesting topic. It should be helpful for a lot of creators who are curious about how YouTube works with likes, comments, and earnings. Okay. Are you planning to include any real examples or statistics in your video? Please talk to me Telugu language. Sure. I'll continue in Telugu now. మీ వీడియో టాక్ట్ చాలా ఆసక్తికరంగా ఉంది. నా మీరు ఈ విషయాన్ని ఎలా వివరించాలనుకుంటున్నారు? నాకు చాలా డౌట్లు ఉన్నాయి, మీరు తెలియజేయగలరా? మీరు చెప్పదలిచిన దాన్ని క్లియర్గా చెప్పగలరా? నాకు బాంక్స్ ఎంటర్ మీల్ మునుపటి మెరిక్ 3S అంటే ఏమిటి? ఓకే నేను అడుగుతాను. ఇప్పుడు మీరు చెప్పడానికి రెడీగా ఉండండి. మీరు ఏది అడిగినా చెప్పగలరా తెలుగులో? హలో. మీరు చెప్పింది కొంచెం గందరగోళంగా. దయచేసి మీరు చెప్పదలిచింది మరో స్పష్టంగా చెప్పండి. ఓకే స్పష్టంగా చెప్తాను. డీప్ సీక్ ఏ అంటే ఏమిటి? మీరు ఇప్పుడు హిందీలో మాట్లాడారు. మీరు చెప్పాలనుకుంది మరింత స్పష్టంగా చెప్పగలరా? ఓకే చెప్తాను. డీప్ సీక్ ఏఐ అంటే ఏమిటి? మీరే తెలుగులో ఉన్నారా? మీరు పక్కన మాట్లాడారు. మీరు అడగాలనుకుంటుంది నాకు కాస్త అర్థం కాలేదు. దయచేసి మీ ప్రశ్న నాకు చెప్పగలరా? ఓకే, ఐ విల్ టాక్ టు తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్. ప్లీజ్ టాక్ టు మీ. హూస్ ద ఫౌండర్ ఆఫ్ డీప్ సీక్ ఏఐ? Got it. Let's continue in English. What would you like to talk about? The founder of DeepSeek AI. Hello. It seems like you're using a mix of languages. Could you clarify what you're trying to say? I'd love to help. Okay, thank you. The founder of DeepSeek AI. You're welcome. It sounds like you're mentioning DeepSeek AI. Are you referring to a specific project or AI system? Let me know if you'd like to dive deeper into it. No. The founder of DeepSeek AI. What would you like to discuss? You know Grok AI. It seems like you're asking about AI in Urdu. If you're referring to how AI is evolving or changing, you're right. AI is advancing rapidly, with new technologies and improvements being made all the time. What specific aspect of AI interests you? Grok AI. What is Grok AI? It looks like you're chanting Theng, a sacred sound and spiritual symbol in Hinduism, Buddhism, and Jainism. It represents the universe and the ultimate reality. Are you meditating or reflecting? Okay, thank you. I have a lot of doubts. Are there? You clarify. You're welcome. If you ever want to talk or ask something, feel free to reach out. Okay. Currently you talking to me, but a lot of धन्यवाद. currently you talk to me, but lot of members talk to ChatGPT. How to talk to another boys, girls? Lot of members. How is it possible? Please tell me.
It seems like you're using Sinhalese characters. Would you like to continue in Sinhalese, or would you prefer English or another language? Let me know how I can assist you. Currently talk to you. I will talk to you. But so many members talk to Sure, I'm ChatGPT here. app. Feel free to talk whenever you're ready. What's on your mind? My mind is lot of doubts are there. It sounds like you're thinking about product launches or new releases. Are you working on launching something, or are you planning to explore some products? Let me know more. I have one doubt for you. You clarify my doubt. Sure, go ahead and ask your doubt. I'll do my best to clarify it for you. What is love? You know? Love is a deep, complex feeling that can mean different things to different people. It's often described as an intense affection or care for someone or something. Love can be romantic, familial, platonic, or even a love for an idea, a place, or a hobby. It connects people, creates bonds, and brings joy, but can also bring challenges. What aspect of love are you curious about? Okay. Please talk to me Telugu language love topic. It seems like you're asking me to talk about love in a different language, possibly Telugu or something else. Could you clarify your request? I'll be happy to help in the language you're comfortable with. Please talk to you Telugu language. హలో. సరే, మీరు ఇప్పుడు ప్రేమ గురించి ఏం తెలుసుకోవాలనున్నారు? ప్రేమ అంటే ఏమిటి చెప్పండి, తెలుగులో చెప్పండి, క్లియర్గా నాకు కావాలి. చాలా డౌట్ ఉంది ప్రేమ అంటే ఏమిటి. Irem anet o gamon pavan, irai maslopu de chiche gatay anubanthan. Idiog yekriki leda danito samantumundi. Yadna arkirat mankaran shrad sanubuti kalige pavanni yektan chestundi. కుటుంబం, స్నేహితులు, స్నేహితులు మరియు జీవితం పట్ల ఉన్న ప్రేమ కూడా ఉంటాయి. ఇరేమనతో సంపలిత సుమరీస్గా దట్టమైనదిగా ఇది మనం ఒకరికో ఒక వస్తువుకు లేదా మన జీవితానికి బరం శ్రద్ధ మరియు భావం ఇవ్వడం. మీకు ప్రేమ గురించి మరిన్ని వివరాలు కావాలా? ఇంకా కావాలి. నీకు ఏమైనా తెలిసిన ప్రేమ గురించి ఉంటే చెప్పు ప్లీజ్. ప్రేమ అనేది ఏకత అనుభవం. ఇది ఒకరి కోసం ఎంతో కట్టుబడి ఉండడం, చూపించడం, బాధలు, అందాలు పంచుకోవడం. కానీ ప్రేమలో కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి. ఏంలో వారు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒక్క అభిప్రాయాలు, భావనలు గౌరవించాలి. కొన్ని సందర్భాలలో ఈ అర్థం చేసుకోవడం లేదా సానుభూతిని తెలియజేయడం కొనగా మారుతుంది. ప్రేమలో ఎప్పుడు చాంతిపోవచ్చు, ఏవైనా అవగాహన లేకుండా తప్పు అర్థం చేసుకోవడం, వ్యత్యాసాలు ఉండొచ్చు. అయితే ప్రేమలో పోరాటం నమ్మకం, సహనంతో పరిశ్రమం. ప్రేమ అనేది నిజమైన బంధానికి, మనసు కలగలపడానికి, పరస్పర సపోర్ట్కు ప్రేరణ ఉండాలి. మీకు ఈ కోణాన్ని అనుభవించడానికి సహాయం చేయగల. నీకు పుష్ప మూవీ గురించి తెలుసా? అవును, నా సినిమా గురించి తెలుసు. ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో పెద్ద హిట్ అయింది. ఇది అల్లు అర్జున్ పాత్ర పుష్పరాజ్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పిపో గంజాయి మాఫియాలోని సభ్యుడిగా తన జీవితం, పోరాటాలు, కష్టాలనుగా చూపించింది. చాలా దత్సమైన డెత్ మొత్తం ఉంచారు. మీకు పుష్ సినిమా గురించి మరింత సమాచారం కావాలా? నాకు పుష్పలో ఒక డైలాగ్ చెప్పండి మీరు ప్లీజ్. పుష్ప రైస్ సినిమా నుండి ఒక డైలాగ్. పుష్ప ముచ్చటగా మాట్లాడతారు, కానీ కింగ్స్ మాట్లాడతారు. ఇది డాక్టర్ రాజ్ పాత్రకు చెందింది. ఆ పాత్రలో అతను గత్సమాన భావాలను తన స్టైల్ని సొంతంగా చూపిస్తారు. మీకు ఇంతకన్నా ఇంకో డైలాగ్ కావాలా?
పుష్ప సినిమాలో ఒక సాంగ్ పాడగలరా మీరు? మీరు పుష్ప సినిమాలలోని పుష్ప అవతార్ పాట గురించి మాట్లాడుతున్నారా? అవును. ఈ పాట యా అనేది చాలా ప్రజ్ఞాతి బిగింది. ఈ పాటలో అల్లు అర్జున్ అద్భుతంగా డాన్స్ చేశారు. సంగీతం రీడింగ్ కూడా ఎంతో వినోదాత్మకంగా ఉంటుంది. నేను పాట పాడలేను, కానీ మీరు నిర్దిష్ట కెమిస్ట్రీ విశ్రాయి. ఒక డైలాగ్ అయినా చెప్పండి ప్లీజ్. నుండి ఒక డెలా కొడుతున్నా. ఇక్కడ ఒక ప్రసి పుష్ప నేను చాలా సింపుల్ గాను అబ్బాయికి నచ్చేలా కానీ సర్మారి కంఠంలో సిస్పు. ఈ డీలా పుష్ప రాజ్ పాత్ర యొక్క వీరతను తనను తందన విధంగా చూపించే స్టైల్ను ప్రతిబింబిస్తుంది. మీకు మరింత బ్లాగ్సా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే ఫైరు సేమ్ నాలాగే మీరు చెప్పగలరా? అవును, మీరు చెప్పిన డెలాక్ పుష్ప అంటే ఫ్లవర్ కానీ మామూలు పువ్వు కాదు. రైజ్లోని ప్రసిద్ధ డెలాక్ పుష్పరాజ్ పాత్ర అతి వ్యాడు ఉగ్రమైన వ్యక్తం లక్ష్యాన్ని సాధించడానికి ఎంత నమ్మకంగా ఉంటాడో ఈ డీలాగ్ ద్వారా అర్థమవుతుంది. ఈ డీలాగ్ పుష్పరాజ్ పాత్రను విశేషంగా చూపిస్తుంది. అతని అహంకారం మరియు తన లక్ష్యంపై ఉన్న గట్టి నమ్మకం. మీకు మరొక డైలాగ్ కావాలా? మీరు పుష్ప సినిమా చూసారా? అవును, ది రైట్ సినిమా గురించి నాకు తెలుసు. ఇది అల్లు అర్జున్ నటించిన ఒక పెద్ద హిట్ చిత్రంగా మారింది. పుష్ప పాత్రలో అల్లు అర్జున్ తన నటనతో స్టైల్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా మంచి నాటకం, సంగీతం అనేది. మీకు పుష్ప సినిమా గురించి మరింత చెప్పాలా లేదా మీకు ఏదైనా ప్రత్యేక అనిపించిన సన్నివేశం ఉందా? నీకు ఇన్స్టాగ్రామ్ యాప్ గురించి తెలుసా? నాకు ఇన్స్టాగ్రామ్ యాప్ లేదా అకౌంట్ లేదు, కానీ ఇన్స్టాగ్రామ్ గురించి మీకు ఏదైనా సహాయం కావాలా? ఎందుకు టిప్స్ లేదా వివరం ప్రిఫర్. ఎందుకు ఇన్స్టాగ్రామ్ యాప్ని చాలామంది యూజ్ చేస్తారు మీకు తెలుసా? అవును, ఇన్స్టాగ్రామ్ ఒక ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ప్లాట్ఫారం. ఇన్స్టాగ్రామ్లో చాలా మంది వినియోగదారులు ఉన్నారు. ముఖ్యంగా యువతలో చాలా ప్రాచుర్యం పొందింది. ఫోటోలు, వీడియోలు, స్టోరీలు మరియు రీల్స్ వంటి ఫీచర్లు ఇన్స్టాగ్రామ్ను ఇంకా మరింత ఆకర్షణీయంగా మరియు వినియోగదారుకు అనుకూలంగా చేస్తాయి. మీకు ఇన్స్టాగ్రామ్ గురించి మరింత సమాచారం కావాలా? నీకు విరాట్ కోహ్లీ అంటే తెలుసా? అవును, నేను విరాట్ కోహ్లీ గురించి తెలుసు. ఆయన భారత క్రికెట్ జట్టు యొక్క ప్రముఖ బ్యాట్స్మన్ మరియు కెప్టెన్. విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన క్రికెటర్. అతను తన కెరీర్లో ఎన్నో రికార్డులు సృష్టించాడు. తాను ఆకట్టుకునే బ్యాటింగ్, సులభంగా క్యాచ్లు గెలిపించడంలో అతను విరాట్ కోహ్లీ రికార్డ్స్ను గెలిచాడు. మీకు విరాట్ కోహ్లీ గురించి తెలియాలా? చూసారుగా ఫ్రెండ్, నేను చాట్ జీపీతో ఎలా మాట్లాడానో మీరు కూడా అలా మాట్లాడవచ్చు. లేకపోతే మీరు మాట్లాడడం రాకపోతే టెక్స్ట్ మెసేజ్ ఇలా ఏమైనా చేయొచ్చు. మీరు తెలుగులో మాట్లాడవచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు, హిందీలో మీరు ఏది అనుకుంటే దాంతో ఖచ్చితంగా అవైలబుల్, అది చాలా బాగా మాట్లాడవచ్చు. కానీ దానికి చాలా నెట్ ఉండాలి. అప్పుడైతే అది మీకు బాగా అవైలబుల్గా ఉంటుంది. ఇలాంటి సమాచారాలు మీకు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు మాకు ఏమైనా తెలియాలంటే కామెంట్ చేయండి. దాంతోపాటు పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.